ఆపలేరు. Nobody can stop this flow. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. వేటగాని ఊరిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు దేవుడు మనల్ని ప్రతి దినం ప్రతి క్షణం తప్పిస్తున్నారు. చెప్పండి ఆ మాట. వేటగాని ఊరిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు దేవుడు మనల్ని ప్రతి కూడా క్షణం దేవుడు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం తప్పిస్తున్నారు. వేటగాని ఊరిలో నుండి పక్షి తప్పించుకుంటున్నట్లు అంటే పక్షి ఎగిరే అనుభవంలో ఉంటుంది. పక్షి ఏ అనుభవంలో ఉంటుందండి? ఎగిరే అనుభవంలో ఎగిరే అనుభవంలో ఉంటుంది. పక్షి అట ఎగిరే అనుభవంలో ఉంటుందట. అటువంటిది దేవుడు ఆ వేటగాని ఊరిలో నుండి పక్షిని తప్పించినట్లుగా ప్రతిదినం మనల్ని తప్పించుకొని ఉండమని హెచ్చరిస్తూ ఆయన తప్పిస్తూ మనల్ని నడిపిస్తున్నారు. ఇందుని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ గొప్ప దేవ మహోన్నతమైన తండ్రి, వందనములు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి, నీ గొప్ప ప్రేమ చేత వాత్సల్యము చేత తండ్రి, కరుణ చేత నా దేవ నిత్యము తండ్రి నాయన యేసయ్య అనుక్షణము మమ్మల్ని కాచి కాపాడుతూ, అవును తండ్రి నాయన ప్రభా వేటగాని ఊరికి ప్రభా పక్షి తండ్రి నాయన ఏ విధంగా తప్పించుకుంటుందో ఆ రీతిగా తండ్రి నాయన ప్రభా ఈ లోకంలో మేము ఉంటుండగా తండ్రి నాయన ఎటువంటి అయా తండ్రి నాయన ప్రభా తండ్రి నాయన పాపము నుంచి ప్రభా మమ్మల్ని తప్పిస్తూ అయా తండ్రి నాయన ప్రభా లోకంలో తండ్రి నాయన ఉన్నటువంటి అంధకార చీకటి శక్తులు ప్రభా ఎన్నో వాటి నుంచి తండ్రి మమ్మల్ని ప్రతి విషయంలో అనుక్షణము తప్పిస్తూ తండ్రి నాయన అయ్యా ఈ లోక పాపములకు మేము అంటకుండా మమ్మల్ని తప్పిస్తూ తండ్రి నాయన ప్రభా నీ శక్తి చేత నీ ఆత్మ చేత నిత్యము ప్రభా నీ ఆత్మ సంచకరు అనేటటువంటి ప్రభా తండ్రి నేను సహాయం చేత మమ్మల్ని తప్పిస్తూ ఉన్నాం. మా గొప్ప దేవ నీ కొందనములు స్తోత్రములు నాయన. అయా తండ్రి ఇంకను తండ్రి జ్ఞానము కలిగి వివేచన కలిగి అయా ప్రభు మీరు తప్పిస్తూ నడిపిస్తున్న మార్గములోనే మేము నడిచే వారములాగా ఉండడానికి అయా తండ్రి మీరు కృప చూపుతుండగా తండ్రి అటు కృపను పొందుకొని ప్రభు నీ నామాన్ని మహిమపరిచే వారములాగా మేము ఉండడానికి సహాయం దయచేసి మీ నామాన్ని మహిమపరచుకొని మన దగ్గర యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. మరి మనల్ని దేవుడు ఒక పక్షిరాజు వలె ఎగరమని చెప్తున్నారే, అప్పుడు కూడా వేటగాని యొక్క భయం లేదా వేటగాని యొక్క డేంజర్ జోన్ ఉంది. మీకు గుర్తుందా? ఎదురుగాలులు వస్తాయని, ఆ గాలులు శత్రువుకు పడగొట్టడానికని, కానీ పక్షిరాజుకైతే ఇంకా పైకి ఎగరడానికి దోహదపడతాయని నేర్చుకున్నాం. అవును. ఇప్పుడు ఆ మాటను అలా జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు రండి ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను. హల్లెలూయా. ఏమి రప్పిస్తానంటున్నారు? ప్రచండమైన వాయువు. ప్రచండమైన వాయువులు. పలకండి ఈరోజు ప్రచండమైన వాయువులు. ప్రచండమైన వాయువులు. నిన్ను తరుముతున్న వారి మీదకి నువ్వు వెళ్ళలేవేమో. యుద్ధము యెహోవాది. ఆమేన్. ఆమేన్. ఆయనకు విరోధంగా లేస్తున్న వారు ఎక్కడి నుంచి లేస్తున్నారట? బబులోనులో నుండి లేస్తున్నారట. వారు చేస్తున్న పని
దేవునికి విరోధముగా లేవడం. మనం ఒక 2 తంత్రములు చూసాం కదా, నిన్నటి దినాన్ని చూసాం కదా. ఏమి చూసాం? మందిరంను కట్టనివ్వకుండా ఆపడం, మందిరంను కడుతున్న వారి మీద అనవసరమైన లెటర్స్ రాసి నిందలు మోపడం, ఇవన్నీ చూసాం కదా. వారు మందిరం కట్టబడుతుంటే ఎందుకు కదిలిపోతారు అనే విషయాన్ని దృశ్యమైన అదృశ్యమైన అధికారములు పనిచేస్తాయని నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ అదృశ్యమైన శక్తులతో ప్రభు ఎలా పోరాడతారో ఈరోజు నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నారు. ఏమని సెలవిస్తున్నారు? ఈరోజు హృదయాల్లో అది నోట్ అవ్వనివ్వండి. ఆమేన్. ఇదిగో అంటేనే ఒక పిలుపు. ఇదిగో అంటే ఏంటండి? ఒక పిలుపు. ఒక పిలుపు. నేను అంటాను, ఇది కేవలం ఒక పిలుపు మాత్రం కాదు, ఒక బూర శబ్దంతో పిలుస్తూ ఒక అలర్ట్నెస్ ని హలో అని పిలిస్తే ఎలా ఉంటది శత్రువుని? హల్లెలూయా. అటువంటి పిలుపు. శత్రువు దగ్గరికి వెళ్ళి గడగడ వణుకుతున్న పిలుపు కాదండి ఇది. ధైర్యం. ధైర్యంగా ఆమేన్. శత్రువుతో తలపడుతున్నప్పుడు పిలుస్తున్న వంటి పిలుపు ఇది. ఏమంటున్నారు? నేను బబులోను మీదకిని దానిలో కాపురము చేసి, అంటే మన భాషలో నివాసముంటూ కదండి. బబులోను నివాసి, సియోను నివాసి. సియోనులో కాపురం ఉంటున్న వాడిని సియోను నివాసి అంటే, బబులోనులో కాపురం ఉంటున్న వాడిని బబులోను నివాసి అని పిలవాలి. పలకండి అన్నమాట, సియోను నివాసి, బబులోను నివాసి అని. సియోను నివాసి, బబులోను నివాసి. జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. నేను బబులోను మీదకిని దానిలో కాపురం ఉంటున్న లేదా కాపురం చేసిన వాని మీదకిని, అంటే ఎవరండి? బబులోని నివాసి మీదకిని. అందరి మీదకినా కాదు, కాపురం చేసి ఇంకొక క్వాలిటీ కూడా ఉంది వారికి. అదేంటంటే నాకు విరోధముగా లేచిన వారి మీదకి. ఈ స్వభావం, ఆయన మీదకు విరోధముగా లేస్తున్న స్వభావం ఆది కాండంలో మనం చూస్తున్నాం. రండి వెళ్దాం. ఆది కాండం 10వ అధ్యాయం 9వ వచనం, లేదా 8-9 కలిపి చదువురా. ఆది కాండం 10వ అధ్యాయము 8-9 వచనాలు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. చాలు. ఇప్పుడు చూడండి, యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. పలకండి అన్నమాట. పరాక్రమము గల వేటగాడు. ఈ రోజు నిమ్రోదు యొక్క స్వభావం మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. హృదయాల్ని సిద్ధపరచుకోండి. యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడట. తను రాజ్యమునకు మొదలు ఏంటి? బబులోను, బాబేలు.
ఇప్పుడు అర్థం చేసుకోండి, ఒకటి తను యెహోవా ఎదుట పరాక్రమమును చూపిస్తున్నాడు అంటే ఎదురాడుతున్నాడని అర్థం. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. యెహోవాకు విరోధముగా లేస్తున్నాడని అర్థం. యెహోవాకు విరోధంగా లేవడమే కాదు, వాడొక వేటగాడని కూడా అర్థం. తను ఆల్రెడీ ఒక వేటగాడు అండ్ యెహోవాకే ఎదురు తిరుగుతున్న వేటగాడు. అండ్ తను రాజ్యము, ఏ రాజ్యం? బబులోను రాజ్యం. చెప్పండి, ఏ రాజ్యం? షీనారు రాజ్యం అని చెప్పండి. షీనారు రాజ్యం అంటేనే బబులోను రాజ్యం. ఇప్పుడు ఆలోచించండి, వాని స్వభావం ఏంటి? యెహోవాకు ఎదురు విరోధముగా లేస్తున్న స్వభావం. అండ్ తను బబులోనులో నివాసి మాత్రమేనా? కాదు, బబులోనులో మొట్టమొదటి రాజు అని కూడా చెప్పచ్చు. రాజ్యమునకు మొదలు రాజు అనే కాన్సెప్ట్ ఆదికాండం నుంచి ఫస్ట్ మనం చూస్తున్నది ఇక్కడే. ఈ కూషు ఈ నిమ్రోదును కనిన తర్వాత ఇక్కడే మనం ఆ మాటను చూస్తున్నాం. ఈ ముందు ఉన్న ఈ 9 అధ్యాయాల్లో మనం ఇటువంటి ఒక మాటను చూడలేదు. సో భూమి మీద తన స్వభావం ఏంటి అంటే, మొట్టమొదటిగా ఏలుబడి చేసే తత్వం. రెండవది యెహోవాకు విరోధంగా లేస్తున్న ఒక అనుభవం. మూడవది తనొక వేటగాడు. దీని నిమిత్తం ఏం భయపడవలసిన పని లేదు. ఇర్మియాలో దేవుడు చెప్తున్న మాటను జాగ్రత్తగా చూద్దాం. రండి ఇప్పుడు ఇర్మియాకు 51వ అధ్యాయం 1వ వచనం. నేను బబులోను మీదకిని దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదకిని ఏం తెప్పిస్తానంటున్నారు? ప్రచండమైన వాయువును రప్పించేదను. పలకండి అన్నమాట. హల్లెలూయా. ప్రచండమైన వాయువు. పలుకుదామా? ప్రచండమైన వాయువు. ఆ యుద్ధం యొక్క శైలి ఈ రోజు మనకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. అవును, వాడితో మనం పోరాడలేమేమో, కానీ ఆయన తన వాయువును రప్పిస్తారు. నేను అంటున్నాను, ఆ వాయువుకు నువ్వు నిలబడి ఉంటే చాలు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అర్థం చేసుకోండి, ఒక పక్షి వల్లే నువ్వు ఎగురుతున్నావేమో, నీ వెనక ఈ వేటగాడు పడుతున్నాడేమో, కానీ ఆయన వాయువును పంపించినప్పుడు ఆ వాయువు వానికి ఉరిగా ఉంటుంది, వాని పనికి ఆటంకంగా ఉంటుంది, వాని శత్రువుని నాశనం చేసే వాయువు. కానీ ఆ ఎనర్జీకి నువ్వు పడిపోకూడదు. హల్లెలూయా. 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 మీకు ఈరోజు ఒక విషయం ఆలోచన చేయండి. ఒక గూఢమైన విషయం ఒకటి చెప్పాలి.
అదేంటంటే ఎర్ర సముద్రం పాయలైనప్పుడు కూడా వాయువు వీచిందని విన్నాం. హల్లెలూయా. మరి ఆ ఎర్ర సముద్రం పాయలైంది కానీ ఆ 6 లక్షల మంది ఏమైనా అయ్యారా? అవ్వలేదు. అగో అటువంటి స్థాయిలో ఉండాలి. ఆమెన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమెన్. ప్రభు ఇస్తున్న ప్రేరేపణను బట్టి ఒక మాటను రివీల్ చేయాలని ఆశపడుతున్నాను. సిద్ధంగా ఉన్నవారు రిసీవ్ చేసుకోండి. స్తోత్రం. కనీసం పాదములకు రాయి కూడా తగలకుండా దేవుడు కాపాడుకుంటూ తన దూతల్ని పంపిస్తున్న దేవుడు. ఆమేన్. ఆమేన్ ఆమేన్. చదవండి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము 7వ వచనం. 7వ వచనం 7వ వచనము. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. చాలు చాలు నాన్న. హల్లెలూయా. తన దూతలను దేవుడట వాయువులుగాను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు. ఇది దేవుని యొక్క స్వభావం. ఆమేన్. ఇది దేవుని స్వభావం. ఏంటది? తన దూతలను వాయువులుగా చేసుకునే స్వభావం దేవుని స్వభావం. ఆమేన్ ఆమేన్. ఆమేన్ నేను ఈరోజు ఒక మాట చెప్తా చూడండి. అదేంటంటే ఎర్ర సముద్రమును గాలితోనే దేవుడు పాయలు చేసి ఉంటే అది ఏకరాశిగా గోడల వలె నిలవాలి అంటే మరి ఆ గాలులు వీస్తూనే ఉండాలి కదా. అప్పుడు నడుస్తున్న వారు ఎలా నడుస్తారు? కొంచెం కష్టమే కదా. కష్టమే. ఆ, నేను ఈ విషయమే ఆలోచన చేస్తున్నప్పుడు ఒకసారి ప్రభు ఒక దర్శనం చూపించారు. అదేంటంటే ఒక పెద్ద దూత వచ్చి అలా దాని మీద అంటే ఆ ఎర్ర సముద్రం మీద వాలితే అది అలా వాలి అలా కిందకి అంటే వాటర్ లోనికి వెళ్తూ తన రెక్కలను అటు ఇటు ఇలా నిలవబెడితే అప్పుడు ఆ దూత యొక్క రెక్కలు చాపి కాదు ఇలా నిలవబడి ఉన్నట్లుగా. మీకు అర్థమైందా ఆ షేప్? అలా ఉంటే ఆ దూతల మీద నుండి అంటే ఆ దూత యొక్క బాడీ మీద నుండి నడుచుకొని వెళ్ళిపోయారు అని ప్రభు చూపించారు. హల్లెలూయా. ఏకరాశిగా నిలుపుట ఒక్కొక్క రెక్కకి సాధ్యం. స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వస్తున్నప్పుడు జరిగిన కార్యం. హల్లెలూయా. కానీ బబులోన్ లో జరుగుతున్న కార్యం అటువంటిది మాత్రమే కాదు. స్తోత్రం. ఇంకొక మాట కూడా చెప్పాలి. ఒక దూత వచ్చి ఆ ఎర్ర సముద్రం మీద అలా వాలినప్పుడు వాలి అలా సముద్రం లోపలికి దిగినప్పుడు రెక్కలు ఇటు ఇటు గోడల వలె ఉన్నప్పుడు ఇది సాధ్యమైందని చూపిస్తే, అదే టైంలో ఇంకొక దూత అగ్ని జ్వాలలుగా వారు రథములతో ముందుకు రాకుండా వారిని అడ్డగించిందండి. స్తోత్రం.
అంతగా దేవుడు తన ప్రజలను కాపాడారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక హారిజాంటల్ గా వెళ్తున్న ఒక ప్రయాణంలోనే ఇంకొక మాటలో చెప్దాం, హారిజాంటల్ విడుదలలోనే భూమి మీద చేస్తున్న ప్రయాణం కొరకు ఉన్న విడుదల, దాసులుగా ఉన్న దాసుల గృహం నుండి ఉన్న విడుదల, హల్లెలూయా. దాసులుగా ఉన్న ఐగుప్తు అంటేనే దాసుల గృహం, అటువంటి దాసుల గృహం నుండి విడుదల. ఇది ఎటువంటిదంటే దేవుని యొద్దకు రాక ముందు ఉన్న దాస్యత్వం నుండి విడుదలయే ఐగుప్తులో నుండి విడుదల. ఆజ్ఞయే తెలీదు, అసలు దేవుని మార్గమే తెలీదు. అటువంటి ఫ్రెష్ విడుదల. ఒక వ్యక్తి అసలు ఆయన నామం కూడా తెలీదు, అటువంటి వ్యక్తికి ఆ దాస్యత్వంలో నుండి విడుదల చేస్తున్న సమయం ఆయన నామం పరిచయం చేసి, ఆయన ఆజ్ఞలు పరిచయం చేసి, ఆయనకు ఆలయంగా గుడారంగా ఎలా మలుచుకోవాలో పరిచయం చేసి, అలా ఒక మార్గంలో నడిపించడానికి చేస్తున్న మొట్టమొదటి విడుదలయే ఈ ఐగుప్తు విడుదల. మరి బబులోను చెరేంటి, బబులోను విడుదల ఏంటి అంటే, ఆల్రెడీ ఆజ్ఞల మార్గం తెలుసు, ఆల్రెడీ ఆయనతో ఉన్న అనుభవం ఉంది, అప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోయిన అనుభవం ఉందే, అది బబులోను చెర. అక్కడి నుంచి విడుదల అవుతున్న సమయం హారిజాంటల్ గా ఒక ప్రయాణంకు అనుభవం ఉంది, కానీ ఎగిరే అనుభవం లేదు. ఈ విడుదల కలుగగానే ఈ ప్రయాణం, ఈ విశ్వాసి ప్రయాణం ఎగిరే అనుభవంలోకి వెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఎగిరే అనుభవంలో ఈ వేటగాడు ఎక్కువగా పనిచేస్తాడు. స్తోత్రం. వీడు పనిచేస్తున్నది దేవునికి విరోధంగా. అప్పుడు నువ్వు దేవునికి అనుకూలంగా మారుతున్నప్పుడు ఈ రాజ్యం మొత్తం, ఈ బబులోను రాజ్యం మొత్తం నీకు విరోధంగా లేవదా? చెప్పమ్మా, లేస్తుందా లేవదా? లేస్తుంది. వాళ్ళకి ఎందుకండి నా గురించి అనడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు ఎలా నడుస్తున్నావో ఒక స్టేడియంలో ఆడియన్స్ వలె ప్రకృతి, డార్క్ వరల్డ్, లైట్ వరల్డ్ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంకొక యాంగిల్లో చెప్తా, నువ్వు భూమి మీద ఎలా నడుస్తున్నావు, నువ్వు భూమి మీద నీ ప్రయాణం ఎలా ఉంది, దేవునితో నీ రిలేషన్ ఎలా ఉంది, ఇవన్నీ ప్రకృతి గమనిస్తుంది. ఎందుకు అంటే ఎవరు దేవుని కుమారులబ్బా అని ప్రకృతి ఆశతో, మిగులు ఆశతో ఎదురు చూస్తుంది. ఎందుకు? వారు పొందబోతున్న విడుదలతో నాకు కూడా విడుదల దొరుకుతుందని వెయిట్ చేస్తుంది ప్రకృతి. హల్లెలూయా. ఈ ప్రకృతి వెయిట్ చేయడం గురించి ఇంకొక మాట కూడా చెప్పాలి. అదేంటంటే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒక కంపెనీని ఇంకొక కంపెనీ వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఈ రోజుల్లో అది ఎక్కువగా జరుగుతుంది, తెలుసా? ఇప్పుడు ఫార్మా కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఒక కంపెనీ వాళ్ళని, చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళని కొంచెం పెద్ద కంపెనీస్ కొనేసుకుంటూ ఉంటాయి.
పేరు సేమే ఉంటుంది, ప్రోడక్ట్ సేమే ఉంటుంది, కానీ వ్యాపార లావాదేవీలన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో వారితో జరుగుతాయి. రెండు టైఅప్ అయిపోతాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు యాజమాన్యం వారు ఒక చెడ్డ కంపెనీలోకి వెళ్ళారనుకోండి, ఆ లోపల ఉన్న ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేయలేరు కదా. ఏ అడ్మినిస్ట్రేషన్ ఎవరు అండర్లో ఉన్నా వారికి జీతం కావాలి కనుక వారు పని చేసే తీరాలి. అలా ఉన్న ఒక కంపెనీ నష్టాల్లో ఉంటూ ఎవరు కొనుక్కుంటారా, మంచి యాజమాన్యం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న ఎంప్లాయీస్ ఉంటే ఎలా ఉంటుందో, ప్రస్తుతం ప్రకృతి కూడా అలా ఎదురు చూస్తుంది. దేవుని కుమారుల రాజ్యం కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ప్రకృతి అలా ఎదురు చూస్తుంది. ఎందుకంటే అంధకార దాస్యత్వం కింద పనిచేయడం ప్రకృతికి కూడా ఇష్టం లేదు, కానీ దానిని లోపరిచిన వారి నిమిత్తం పనిచేస్తుంది ప్రకృతి. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు ఎగురుతున్న అనుభవంలో ఉన్న ఒక విశ్వాసికి స్టేడియంలో ఆడుతున్న ఒక ఆటగాడిని ఎలా అయితే ఆడియన్స్ చుట్టూ చూస్తూ ఉంటారో, ఆడియన్స్ లో ఎవరెవరు ఉండొచ్చు, క్రికెట్ అంటే ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు, ఆ దేశం వారు సంబంధించిన వారు ఉండొచ్చు, అంతకంటే ఇంకెవరైనా ఉంటారా? రెండు దేశముల వారు ఉంటారు. అదే విధంగా మనల్ని గమనిస్తున్న ఆడియన్స్ ఎవరెవరంటే, ఒకటి ప్రకృతి, కారణం చెప్పా, రెండు పరలోకం, మూడు పాతాళం. ఆ ఆడియన్స్ లో ఎవరెవరు ఉన్నారు? ప్రకృతి, పరలోకం, పాతాళం. అదే ప్రకృతి, పరలోకం, పాతాళం. పరలోక రాజ్యమేమో మనల్ని లాగాలని పైకి, పాతాళమేమో మనల్ని మింగాలని, ప్రకృతి మొత్తమేమో వీళ్ళు దేవుని కుమారులేనా, వీళ్ళేనా, అమ్మయ్య అనుకొని ఎదురు చూస్తున్న ప్రకృతి. ఇలా ఒక విశ్వాసి చుట్టూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకోవద్దు, వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు నానా. ఇటువంటి సమయం నీకు విరోధంగా లేస్తుంటే ఒక శత్రువును గుర్తు పట్టరా దేవుడు? పడతారు. ఆమేన్. ఆమేన్. ఆ శత్రువుతో నువ్వేం చేయలేవేమో, ఒక్కటి మాత్రం చేయి. ఏంటి తెలుసా? వేటగాని ఊరిలో నుండి పక్షి తప్పించుకున్నట్లుగా తప్పించుకుంటూ వెళ్తే చాలు. ఆమేన్. అండ్ నువ్వు పైకి ఎగురుతూ ఉండాలి, నీ గమ్యం పైకి. ఎక్కడి వరకయ్యా అంటే పక్షిరాజు జాడ ఎవరికి తెలీదు కదా, అక్కడి వరకు. ఏకాంతముగా నువ్వు నీ దేవుడు ఉండేంత వరకు. స్తోత్రం. మరి శత్రువుకి ఏం జరుగుతుందా అని వెనక్కి చూడాల్సిన పని నీకు లేదు. ఎందుకు తెలుసా? వాగ్దాన పూర్వకంగా దేవుడు చెప్తున్నారు, నాకు విరోధంగా లేచిన వారి మీదకి ప్రచండమైన వాయువును రప్పించెదను. ఇప్పుడు చెప్పనివ్వండి, వాయువు మాత్రమే కాదు, ప్రచండమైన వాయువు. ఆయన తన దూతలను
వాయువులుగా చేసుకుంటానని చెప్పి ఉంటే అది కేవలం దూత మాత్రమే కాదు, అవి హై ర్యాంకింగ్ ఏంజల్స్ కూడా. ప్రచండమైన వాయువులు, హై ర్యాంకింగ్ ఏంజల్స్ ని కూడా దేవుడు దింపుతారు అవసరమైతే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఇక నేను భయపడను అని. ఇక నేను భయపడను. ఇక నేను దిగులు పడను అని చెప్పండి. ఇక నేను దిగులు పడను. ఇక నేను ఎగిరే అనుభవంలోకి వెళ్తానని చెప్పండి. ఇక నేను ఎగిరే అనుభవంలోనికి వెళతాను. ఆమేన్. మరి ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా మీకు స్తోత్రము తండ్రి. అయా మీ యుద్ధ శైలిని ప్రభువా, అయా మీ యుద్ధం యొక్క రీతిని మాకు మీరు బయలుపరిచి ధైర్యపరుస్తున్నటువంటి ప్రతి విధమైన కృపకై నీకు స్తోత్రము రాజా. అయా వేట కాని ఊరిలో నుండి పక్షి తప్పించుకున్నప్పుడు ఆ పక్షికి ఎలా తప్పింపబడుతుందో ఎరుగదు గాని ప్రభువా, అయా మీ వాక్కు కొద్దీ ఎగురుతున్న మమ్ములను నా ప్రభువా మీరు తప్పించు విధము కూడా మీరు మాకు చూపిస్తున్నారు. దైవమా నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. అయా వాయువులను నా ప్రభువా నీ దూతలుగా నా ప్రభువా నైనా మీరు వాడుకుంటూ ఉన్నటువంటి ఆ విడుదల ఎలా ఉంటుందో రాజా మీరు మాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు రాజా. మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రము ప్రభువా. అయా ఇదిగో బబులోనులో నుండి నాయనా బబులోనులో ఉన్న సియోను నివాసి నీవు తప్పించుకొని పొమ్ము, పైకి పైకి ఎగురుము అని మీ వాక్కు బయలుదేరి ఉండగా ఆ వాక్కును పట్టుకొని బయలుదేరుతున్నటువంటి నాయనా బయటకు బయలుదేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మాకు విరోధముగా బబులోను లేస్తూ ఉన్నప్పుడు రాజా ఇకను ఏనా ఎటువంటి స్థితి వచ్చినను ఏ ఎదురుగాలులు వచ్చినను ప్రభువ మేము పైకి ఎక్కే ప్రయాణములో మాత్రము ఆగకూడదని ప్రభువ మీరు మాకు ఈరోజు ఇస్తున్న ఆలోచనకై మీకు స్తోత్రములు రాజా. కేవలము మీరు ఇచ్చి నూతన బలముతో రెక్కలు చాపి పైకి ఎగిరి అనుభవములోనే ఉండుటకు మీరు మాకు సహాయం దయచేయండి. ఆగి నిదానించి చూడు అని మీరు మాకు చెప్పట్లేదు రాజా. అయ్యా మొరపెట్టమని చెప్పట్లేదయ్యా, కేవలము ఎగిరే అనుభవంలోనే ఉండుము అని మీరు చెప్తూ ఉండగా తండ్రి అయ్యా ఇదిగో ఆ ఎగిరే అనుభవములోనే మేము ఉండుటకు మాకు సహాయం దయచేయండి. అవునయ్యా ప్రభువా నీ వాగ్దానములన్నీ మా కొరకే తండ్రి. ఎస్ మాస్టర్, అవసరమైతే ప్రచండ వాయువులను సైతము పంపి మమ్ములను తన ఊరిలో చిక్కించాలని చూస్తున్నటువంటి శత్రువును కూలగొడతానని మీరిచ్చిన ఈ వాగ్దాన వాక్యమునకై మీకు స్తోత్రములు రాజా. ఇక భయము లేక నైనా దిగులు లేక వెనక వచ్చుచున్న వాటి గురించినటువంటి ఏ భయము మాలో లేక కేవలము పైకి ఎదురుటకు నా రాజా మీరే మాకు సహాయం దయచేయండి అయ్యా. మా గురిని నిలుపుటకు సహాయం దయచేయండి రాజా. కేవలము కన్నులారా నీతో చూచే ఆ ఏకాంత అనుభవము కొరకు మాత్రమే ఆశ పడుతూ ఎగురుటకు రాజా మా రెక్కలలో నూతన బలమును, ఆ గాలి సంచులలో నీ నూతనమైనటువంటి ఊపిరిని ఎప్పటికప్పుడు మాలో నింపి బలపరిచినైనా ఎగిరింప చేయమని వేడుకుంటున్నాము రాజా. నీకు స్తోత్రము తండ్రి, నీకు స్తోత్రము ప్రభువ. సృష్టి యావత్తును నా ప్రభువ అయా పరలోకమును నైనా ఈ భూమియు పాతాళమును అన్ని తేరి చూచుచుండగా ప్రభువ మేము మాత్రం ఎగిరే అనుభవంలో ఉండుటకు అద్భుతమైన మీ హస్తము తండ్రి మా కొరకు శత్రువులను కూలగొడుతుంది అని నమ్మి విశ్వాసముతో పైకి ఎగురుటకు కృపను దయచేయమని వేవేల కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకొక వచనం చదువుదాం. 124వ కీర్తన 7-8 వచనాలు చదువుదాం.
కీర్తనలు 124 7, 7, 8. 8 వచనాలు. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఆమేన్. 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 పక్షి తప్పించుకున్నట్లు అట మన ప్రాణం ఎవరి ఊరిలో నుండి తప్పించుకుంది? వేటగాండ్ర ఊరి నుండి. ఇప్పుడు చదవండి 6వ వచనం. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక. స్తుతి నొందును గాక. ఎవరికి? ఎవరికి? వారి పండ్లకు. ఎవరు వారు? ఎవరు వారు? ఇప్పుడు చదవండి. ఇప్పుడు చదవండి. వేటగాండ్రే, కానీ వారిని ఎలా గుర్తుపట్టాలి అది కూడా తెలియాలి కదా. ఇప్పుడు చదవండి 5వ వచనం. ప్రవాహములై ఘోషించు జలములు. జనములు. ఇక్కడ జలములు కాదండి, జనములు. జనములు. మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీలు అందురుగాక. ఆమేన్. యాక్చువల్ గా వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? ఇలా పైకి వెళ్ళండి. 4. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. ఇప్పుడు చదవండి 3. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. నిమ్రోదు అని చూపించిన క్యారెక్టర్ ఒకటి కాదు. బబులోను అని చూపించిన క్యారెక్టర్ లేదా దేశం అదేదో ఒక ప్లెయిన్ స్థానం మాత్రం కాదు. అది ఒక్క స్థానం మాత్రం కాదు, అది వ్యాపించి ఉంది. మొదట 4 పట్టణాలే ఉండిని, కొన్ని 4 దేశములే ఉన్నాయి. ఏంటా 4 దేశాలు? దానిలో మొదటిది ఏది? బాబేలు. షీనారు దేశమునకు మొదలు బాబేలు, బబులోను దేశమునకు మొదలు బాబేలు. కానీ బబులోను దేశము ఎంతవరకు విస్తరించింది? హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు విస్తరించింది. ఇప్పుడు చెప్పండి, దీంతో మనకి సంబంధం ఉందా లేదా? హిందూ దేశం ఎస్తేర్లో ఆ మొదటి వచ్చిన ఒకసారి చదవండి నాన్న. ఎస్తేర్ మొదటి అధ్యాయం మొదటి వచ్చిన. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. చాలు. ఇప్పుడు చదవండి ఆదికాండం 10వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 10వ అధ్యాయం 10వ వచనము. షీనారు దేశములోని బాబేలు ఎరకు అక్కదు కల్లే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. చాలు. అక్కడ మొదలు, అక్కడ రాజ్యమునకు మొదలు ఏం చెప్పారు? బాబేల్. అక్కడ ఉన్నవి 4 పట్టణాలే కనుక 4 దేశంలే కనుక టక్ టక్ టక్మని చెప్పారు. ఇక్కడ 127 చెప్పాలంటే టక్ టక్మని చెప్పాలంటే మొట్టమొదటి పేరు ఏది తెలుసా? హిందూ దేశం. స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ బాబేల్ ఎంతో, ఇక్కడ హిందూ దేశం అలాగే ఉందని. ఆమేన్.
అక్కడ ఆ రోజు ఆయన ప్రజలను కాపాడి ఉంటే, ఆ బాబేలు కడుతున్నప్పుడు అదే సమకాలికల్లో అబ్రహాం ఉండింటే, అదే కాలంలో దేవుడు అబ్రహామును పిలుచుకొని నేను నిన్ను నీ పేరు గొప్ప చేస్తానని సెపరేట్ చేసి ఉంటే, ఇదిగో ఇదే హిందూ దేశంలో బ్రతుకుతున్న మనల్ని కూడా దేవుడు సెపరేట్ చేస్తున్నారు. Amen. Hallelujah. Amen. Thank you, Jesus. We receive it, Lord. స్తోత్రం. హిందూ దేశము మొదలుకొని గ్రహించండి, ఆ రోజు నిమ్రోదు యొక్క పట్టణములు 4. ఇది మొదలుకొని ఇంతవరకు అని చెప్పాలంటే బాబేలు మొదలుకొని కల్నా వరకు అని చెప్పాలి. అవునా? అవును. ఇప్పుడు ఏం చెప్తున్నారు? హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అట. స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు బబులోను విస్తీర్ణం ఎక్కడ వరకు చెప్పండి? అప్పుడు బాబేల్ నుంచి కల్నే వరకు, ఇప్పుడు హిందూ దేశం నుండి కూషు వరకు అని చెప్పండి. అప్పుడు బాబేల నుండి కల్నే వరకు, అప్పుడు బాబేలు ఇప్పుడు నుండి హిందూ కల్నే దేశం వరకు, నుండి కూషు వరకు. ఇప్పుడు హిందూ దేశం నుండి కూషు వరకు. కూషు వరకు. నువ్వు మైదానం ఏర్పరచావా, వాడు గోపురం కట్టేస్తాడు. స్తోత్రం. నువ్వు ప్లేస్ ఇచ్చావా, వాడు ఇటుకలు బాగుగా కాల్చి మంచి గోపురం కట్టనే ఉంటాడు. స్తోత్రం. మైదానం కనబడనివ్వకు, హల్లెలూయా. అవకాశం ఇవ్వకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అవకాశం ఇయ్యనని చెప్పండి. అవకాశం ఇయ్యను. అవకాశం ఇయ్యను. ఇటువంటి బబులోను ఇంతగా విస్తీర్ణం పొంది ఇంతగా పనిచేస్తున్న కాలం, వాళ్ళ యొక్క టార్గెట్ మొత్తం ఏంటి ఉంటుందో తెలుసా? ఎస్తేర్ కాలంలో ఏం జరిగిందండి? 127 సంస్థానాల్లో ఉన్న యూదుల్ని చంపేయాలని ప్లాన్. ఇప్పుడు కూడా అదే ప్లాన్. రాళ్ళు లేకుండా చేయాలని వాటి ప్లాన్. ఎంతమందికి అర్థమవుతుంది? కారణం, వాళ్ళకి రాళ్ల మధ్యన సంచరించే అనుభవమే నాశనమైంది. స్తోత్రం. ఇప్పుడు రాళ్లుగా తయారవుతున్న వారు ఆత్మ సంబంధమైన మందిరంగా తయారవుతున్న వాళ్ళ మీద టార్గెట్ ఉంటది. ఎలా టార్గెట్ చేస్తారు? జనములు లేచి పనికి ఆటంకంగా మారుతారు. ఎలా మనం తప్పించుకోవాలి? నాయకులైన వారు, ప్రవక్తలైన వారు కలిసి మరలా పనిని ప్రారంభించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆటంకంగా నిలబడాలి అనుకునే వారిని దేవుడు మలచి వంచి వారే సహకారులుగా ఉండి పని చేయనట్లుగా ఆజ్ఞ దేవుడిప్పిస్తారు. కోరేషన్ పంపిస్తారు, దర్యావేషన్ పంపిస్తారు. చెప్పండి అలాగనే. కోరేషన్ కోరేషన్ పంపిస్తారు, కోరేషన్ పంపిస్తారు, దర్యావేషన్ కూడా పంపిస్తారు. కోరేషన్ పంపిస్తారు, దర్యావేషన్ కూడా పంపిస్తారు. జనములు ఏం చెయ్యాలనుకున్నారు తెలుసా? 3వ వచనం చదవండి. 124 కీర్తనలు 3. యెహోవా మనకు తోడైయుండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. వారి ప్లాన్ అదే ఉండిందండి. మన ప్రాణంతోనే మనల్ని మింగేయాలన్న ప్లాన్ వాళ్ళది. ఏం పర్వాలేదు, దేవుడు
మనల్ని తప్పిస్తున్నారు. ఆమేన్ ఆమేన్ వేటగాని ఊరిలో నుండి తప్పించినట్లుగా తప్పిస్తున్నారు. ఆ పోలికలోనే మనకు అర్థమైపోయి ఆ శత్రువు ఎవరో. యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు అని పేరు పొందిన వాడు నిమ్రోదు తప్ప వేరెవరు లేరు, వేరొకరు కారు. హల్లెలూయా. నిమ్రోదు ఎవరు అంటే బబులోను అధిపతి, హల్లెలూయా. షీనారు అధిపతి. ఇటువంటి బబులోనులో నుండి తప్పించుకొని వచ్చేటప్పుడు భయపడి పారిపోయే లెవెల్ ఒకటి, తప్పించుకొని వెళ్ళిపోయే లెవెల్ ఒకటి, కానీ దానికి రెండంతులుగా పెట్టి వెళ్ళే బ్యాచ్ ఇంకొకటి. దాని గురించి రేపు నేర్చుకుందాం. ఈరోజు ఒకటి మాత్రం సత్యం, అదేంటి తెలుసా? 124:8 చదవండి, ప్రార్థనలోకి వెళ్దాం. భూమి 124:8 భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఆయన నామం వలన మాత్రమే మనకి సహాయం కలుగుతుంది. వేరే ఏ నామంలోనూ సహాయం కలగట్లేదు. ఆయన నామము స్తుతి నొందును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఆయన వేటగాని చేతిలో నుండి ఎలా మనల్ని తప్పిస్తున్నారంటే ప్రచండమైన వాయువులను పంపించి, ప్రచండమైన వాయువును ఎవరి మీదకి పంపిస్తున్నారు? బబులోను మీదకి, దానిలో నివాసిగా ఉన్న బబులోను కాపురస్తుల మీదకి. అంతేనా? ఆయనకు విరోధముగా లేచిన వారి మీదకి ప్రచండ వాయువును పంపిస్తున్నాను అని చెప్పుతున్న సమయం. ఒకటి, అది వానికి ఉరి. రెండు, అది మనకి ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తున్న వాయువు. ఒక ఎగ్జాంపుల్ గా అవును అని, సాధ్యమే అని ఐగుప్తులో చూసాం, ఐగుప్తు ప్రయాణంలో చూసాం, ఐగుప్తు విడుదల సమయంలో చూసాం, ఇప్పుడు బబులోను విడుదల సమయంలో కూడా చూస్తాం. అటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరికి కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఒక రెక్కతో సత్యం, ఒక రెక్కతో సమాధానం అని ఎగరడానికి ప్రయత్నం చేయి. ఆటంకంగా ఉండి ప్రాణములతోనే మృంగివేయాలన్న ప్రతి పరిస్థితిని, ప్రతి వ్యక్తిని, ప్రతి బబులోను కాపురస్తును దేవుడు చూసుకుంటారు. నువ్వు ముందుకెళ్ళు. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. అక్క హల్లెలూయా. థాంక్యూ జీసస్.